చేసుకుని సెలవు వేయబడినటువంటి యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ ప్రార్థన చేసుకుని మహాగౌరవ పాత్రుడు అయినటువంటి ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతర స్తోత్ర పాత్రుడు అయినటువంటి ఓ దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిన్ను ఆరాధించేటువంటి స్థలములోనికి మీరు మమ్మల్ని రానిచ్చినటువంటి తండ్రి, నీ ప్రశస్తమైనటువంటి ఆస్తముల క్రింద దాచబడినటువంటి వారమై నిజమైనటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి ప్రవర్తనతో మీరు మమ్మల్ని బలపరిచినటువంటి విధానమును బట్టి నీకు అనేకమైన వందనములు స్తోత్రములు. యథార్థమైనటువంటి స్థితితో నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ పిల్లలమైన మేమే మా పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించుటకు నీ కార్యాన్ని మా మధ్యలో మీరు నెరవేర్చుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం నైనా. మా ఆలోచనలు, మా తలంపులు, మా విన్నపాలు మీరు ఎరిగినటువంటి దేవుడవని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. ఇదిగోనైనా ప్రారంభపు ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మీ దాసులతో మీరుండి మీ ఆత్మ చేత నింపబడినటువంటి వారై మీ కార్యములను జరిగించుచూ ఉండగా ఆకాశమందు సింహాసనం మీద ఆసీనుడవై భూమి మీద మీ పాదములను పెట్టుకొని మీ పాదముల దగ్గర ఇంతవరకు మీ దాసులు మొరపెట్టి ఉండగా మీరు వినినటువంటి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా నీ పాదముల దగ్గరికి వచ్చాము. ఆది సంభూతుడమైనటువంటి దేవుడవునని, అల్ఫయో ఒమేగైనటువంటి తండ్రివినని, అందరినీ కాపాడగలిగినటువంటి దేవుడను నేనేనని మీరే మీ వాక్య గ్రంథములో వ్రాయించినటువంటి మాటలు సత్యము అని నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. బలశూరుడమైనటువంటి దేవుడవు, నమ్మదగినటువంటి దేవుడవునైనా నీ కార్యాలను ఇంతవరకు నీ దాసులు నైనా పాటల ద్వారా, త్రియేక దేవుని స్తుతి ద్వారా, ప్రారంభపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఉండగా వారిని మీరు చూచినటువంటి దేవుడునని, వారిని మీరు ఆశీర్వదించి మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మీరు నడిపింపగలిగినటువంటి తండ్రివని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగోనైనా నాగటి మీద చెయ్యి వేసి వెనుక తిరిగినటువంటి వాడు నావాడు కాదునని మీ వాక్య గ్రంథములో మీరే మాట్లాడితిరి. నీ వైపే చూసేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఆరాధనలో ఉన్నటువంటి నా పిల్లలను మీరు బలపరచండి. బలీయమైనటువంటి మీ ఆస్తముల క్రింద దాచినటువంటి నాయన ఏదో ఒక రోజు ఒక గొప్ప వారిగా చేయటకి మీ ప్రణాళికను పునాది వేసి ఆ పునాది మీద స్థిరపరచుచూ ఉన్నానునని అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీ వందనాలు. తిమోతి మాట్లాడుతున్నాడు, ఇదిగో నా పరుగును నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, వాడబారినటువంటి జీవ కిరీటం నాకున్నదేనని ఎలిగెత్తి మొరలిడుచు ఉన్నాడు తండ్రి. అలాంటి విశ్వాసములోనికి మీరు మమ్మల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు అనేకమైన స్తోత్రములు. సమరయ స్త్రీతో మీరు మాట్లాడమ్మా, ఒక కాలము వచ్చును, ఆ కాలమున నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింతురునని పలికినటువంటి మా దేవా, ఆ కాలములోనే మేమే ఉన్నామునని, మేమే నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధింపగలిగినటువంటి అనుభవములోనికి ఆ శక్తితో మీరు మమ్మల్ని నింపారునని నీ వైపే చూస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా గ్రామమును ఆశీర్వదించుము, దీవించుము. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు అనేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. ఎందరో ఎన్నో భయంకరమైనటువంటి రోగములతో బాధపడుచున్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి వారిని మీరు దృష్టించుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం తండ్రి. మీ దృష్టి వారి వైపున మీరు ఉంచుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. ఎందుకనగా 38 సంవత్సరములు బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వారి వైపే మీ దృష్టిని మలుపుకొన్నటువంటి తండ్రి,
ఎన్నో రోజుల నుండి రోగముతో బాధపడుతున్నటువంటి వారి వైపు మీ దృష్టిని ఉంచుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. మీ ప్రణాళికని నెరవేర్చండి తండ్రి. ఇదిగో ఈ ఆరాధన ఎందరైతే ఈ లైవ్ లో కొనసాగుతూ ఉన్నారో వారి కుటుంబాలలోనికి మీరు వెళ్ళుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. వారి ఇబ్బందులను, వారి సమస్యలను, వారి కష్టాలను మీరు తీసివేయగలిగినటువంటి సమర్థులు మీరేనని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం ప్రభువా. బలవంతుడమైనటువంటి దేవుడవని అడుగుచూ ఉన్నాం తండ్రి. నిత్యుడమైనటువంటి దేవుడవని అడుగుచూ ఉన్నాం తండ్రి. సమాధానకర్తమైనటువంటి దేవుడవని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీ కార్యాన్ని నేటి కాలముందు మీరు నెరవేర్చండి. అద్భుతకరుడమైనటువంటి, ఆశ్చర్యకరుడమైనటువంటి మీ కార్యాలు మా మధ్యలో జరిగించునైనా. ఈ 2025వ సంవత్సరములో 10 నెలలు మీ కోవిడ్లో ఉంచుకొని ఈ 11వ నెలలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టి నీ కార్యములోనికి మీరు మమ్మలను నడిపించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మహిమను పొందుమని, మిమ్మలను మహిమ పరిచేటువంటి వారిగా మీరు మమ్మలను ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. మీ ప్రణాళికనే జరిగించండి, మీ చిత్తాన్ని జరిగించండి నైనా. మా గ్రామాధికారులైనటువంటి వారిని, పెద్దలైనటువంటి వారిని, మా గ్రామంలో ఉన్నటువంటి కుల మత భేదము లేకుండానట్లు అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతముల వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. మా గ్రామ పెద్దలైనటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి అందరినీ మంచి మనస్సాక్షితో పరిపాలన చేయుటకు అధికారులైనటువంటి వారిని మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాము. ప్రభుత్వపు ఏర్పాటులన్నింటినీ మీ స్వాధీనములో ఉంచుకొనండి తండ్రి. గొప్పవారిని అందరినీ మీ స్వాధీనములో ఉంచుకొనండి నాయన. పేదవాడు పేదవాడిగానే ఉండకుండానట్లు, పేదవాడి స్థితిలో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చినట్లు అధికారులు దృష్టించినట్లు వారి హృదయాలను మీరు మార్చుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. ఎందరైతే గృహాలు లేక బాడిగ గృహాలలో ఉన్నారో ప్రభువా, వారందరికీ గృహాలు వచ్చినట్లు అధికారులను వారి పైన చూచినట్లు నీ కార్యాన్ని మీరు బయలుపరచమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. మీ చిత్తమనే మీ ఉద్దేశాన్ని మీరు బయలుపరచగలిగినటువంటి దేవుడవని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఈ ప్రత్యక్ష ప్రచారం ద్వారా ఎందరైతే ఈ ఆరాధనలో పాల్గొని ఉన్నారో, నీ వైపు చూస్తూ ఉన్నారో నాయనా, వారి ఇబ్బందులను, వారి ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఉండగా తండ్రి సరైనటువంటి వసతి గృహాలు లేక, బాడిగలను కట్టుకొనలేక తండ్రి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు పొందుతూ ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలే అనాది హాస్టల్లోనైనా జీవనము చేస్తూ కొనసాగించుతూ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయనా. శరీరంతో కూడినటువంటి తల్లిని తండ్రిని పోగొట్టుకొని ఏకాకులుగా ఉండినైనా అనాది హాస్టళ్లలో జీవించుచు తన బ్రతుకును కొనసాగించుచు ఉన్నటువంటి బిడ్డలను మీరు దృష్టించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. తల్లిదండ్రులను దూరము చేసుకుని ఉన్నటువంటి వారిని కూడా మీరు దృష్టించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను నాయనా. తండ్రి, వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి తల్లిదండ్రులే కుమారులు చూడక ఎందరో నాయనా వృద్ధాప్యంలో భయంకరమైన స్థితిలోనికి దిగిపోయి బస్ స్టాండ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ మూలుగుచు వసతులు లేక బాధపడుచు ఉన్నారు తండ్రి. అలాంటి వారిని కూడా నేను కాపాడుదును అని మీరు సెలవిచ్చితిరి తండ్రి. ఇదిగో నాయనా, విధవరాలుగా జీవిస్తున్నటువంటి వారిని, యవన కాలంలో తన భర్తలను పోగొట్టుకొని యాక్సిడెంట్ల ద్వారా, ఆకస్మికమైన మరణాల ద్వారా భర్తలు లేక పిల్లలను పోషించుకొనలేక ఎందరో అనాథ స్థితిలో ఉన్నారో వారందరిని కూడా మీరు కాపాడుమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. మీ కార్యాన్ని నేటి కాలమందు మీరు నెరవేర్చండి తండ్రి. గర్భఫలాలు లేక ఎందరైతే బాధపడుచు ఉన్నారో వారందరి గర్భాలను మీరు ముట్టగలిగినటువంటి శక్తిమంతులు అని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కార్యాన్ని జరిగించండి, మీ చిత్తమనే జరిగించండి, మీ ఇష్టాన్ని జరిగించండి, మీ ప్రణాళికని నెరవేర్చుమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందుమని యేసు దివ్యమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచు ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. కొండలలో సమాచారంలో ఉన్నటువంటి నా బ్రతుకుని నీ ప్రేమతో నన్ను చూసి ఆదుకొనినటువంటి నజరేయుడైన యేసు, అడుగు అడుగు, మౌనముగా ఉండదు. ఆరాధనలో ఉన్నటువంటి నా పిల్లలైనటువంటి వాళ్ళరా
తండ్రివిగాను కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో సంచారమును చేస్తూ ఉన్నటువంటి ఆ దేవుని వైపే చూడు. స్తోత్రములు తండ్రి. ఆరాధన. దైవారాధనలో ఉన్నటువంటి నా పిల్లలైన వారిలో చూడు, అడుగో నజరేయుడే, నీ కొరకు నా కొరకు సిలువ వేయబడినటువంటి నజరేయుడైనటువంటి యేసే తన చేతులను చాపి మన వైపు చూస్తూ ఉన్నటువంటి తండ్రి, చూస్తున్నాము నాయనా. నీవు ఇంతకాలం మమ్మల్ని కాపాడినటువంటి దేవా, నీకే స్తుతి. నీ వంటి వారు ఒక్కరు లేరని నీ వైపే చూస్తూ ఉన్నా. నీవేనైనా ఆరాధనకు యోగ్యుడమైన దేవుడవు, ఆరాధింపగలిగినటువంటి సర్వోన్నతుడమైనటువంటి తండ్రివి నీవేనని ఇదిగో నీ వైపే చూసి కేక వేస్తూ ఉన్నాము. లోతైన జలములలో లోతైన ఫలమా నడి సందర్భంలో మేము నడిచి వెళుతూ ఉండగా మీరు తోడై ఉన్నటువంటి దేవుడవునైనా, ఆరాధనలో ఉన్నటువంటి మమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడవని ఇదిగో నీ వైపే చూస్తూ ఉన్నాము. నీ కార్యాన్ని నీటి కాలమందు నెరవేర్చుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆరాధనలోనికి వెళ్ళుదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నరులకు తండ్రిగా స్తుతి ప్రార్థన చేసుకున్నాం. సేవకుడు మోసే గారి స్తుతి ప్రార్థనలో నడిపిస్తారు. స్తుతి ఓ దేవ, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ప్రత్యక్షమైనటువంటి తండ్రి, ఈ ప్రత్యక్షత నిమిత్తమై అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందులకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపమును మనం ఒప్పుకొని ఎడల. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు.
మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని మనము చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఏ స్థలంలో ఉన్నవారు ఆ స్థలంలో మోకరించుకుందాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన 19 కొరడా దెబ్బల చేత నీ శరీరమంతయు చీల్చబడి ఉన్నది. నీవు చేసినటువంటి మా పాపములకి కదనైనా నీ 2 చేతులలో మేకులు కొట్టించుకున్నటువంటి ప్రభువా నీకే స్తోత్రములైనా. మేము చేసినటువంటి తలతో చేసిన చెడు తలంపులకి, చెడు ఆలోచనలకి, చెడు చూపులకి ఏదైనా తండ్రి మా తలపైకి రావలసినటువంటి ముళ్ళ కిరీటములు తండ్రి మీరు పొందినటువంటి ప్రభువా మీకే స్తోత్రములు తండ్రి. నీ రక్తమంతటిలో తండ్రి కాలువలుగా మీరు మా కోసరములోని నా తండ్రి శిలువలో తారపోసినటువంటి ప్రభువా మీకే స్తోత్రములైనా. భూమి మీద ఉన్నటువంటి మానవులైనటువంటి మేమే మా పాపముల చేతనైనా తండ్రి కట్టబడి ఉన్నటువంటి మమ్మలను, వ్యాధి చేతనైనా తండ్రి పట్టబడి ఉన్నటువంటి మమ్మలను, మా పాపము చేతనైనా తండ్రి బంధింపబడినటువంటి మమ్మల్ని విడిపించడానికి మీరునైనా తండ్రి తండ్రిగా ఉన్నటువంటి మీరే కుమారుడిగా మీరు మా కోసము వచ్చి వేసినటువంటి ప్రభువా మీకే స్తోత్రములు నాయన. ఇదిగో నీ వాక్య గ్రంథంలో తిమోతిలకు రాసిన పత్రికలో అతను మీరు రాయించినటువంటి మాట, దేవుడు ఒకడే, దేవునికి నీ నరునకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు తన్ను తాను సమర్పించుకొని లోకానికి వచ్చి వేసినని వాక్య గ్రంథము సెలవిచ్చినట్లుగానైనా మా కోసమునైనా తండ్రి మమ్మల్ని విడిపించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని మీరు మా కోసము వచ్చినటువంటి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నా కోసము 5 కోట్లలో తిరగడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని వచ్చినటువంటి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మా కోసమునైనా తండ్రి 39 కొరడా పొందడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నటువంటి ప్రభువానికి స్తోత్రములైనా. మా కోసం ఏ సిలువలో ఇవ్వబడడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని వచ్చినటువంటి ప్రభువానికి స్తోత్రములైనా. మా కోసమే కదనైనా మీ ప్రాణములు సైతము అర్పించడానికి వచ్చి వేసినటువంటి ప్రభువానికి స్తోత్రములైనా. నీ రక్తమంతటిలో మా కోసము సిలువలు పారపోసినటువంటి ప్రభువానికి స్తోత్రములైనా. వందనాలు స్తుతులైనా. కలువలుగా బాగుకొనలేదు నాయనా. ఇదిగో నేను పాపముతో ఉన్నటువంటి నన్ను రక్షించేవారు ఎవరు లేక ఉండగా ఈ లోకములో నాయనా నన్ను రక్షించేవారు లేరని నా హృదయంలో నేను అనుకునగా, ఇదిగో నన్ను రక్షించేవాడు యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడని, నా కోసం ఆయన రక్తంలో కార్చాడని, ఇదిగో నన్ను చూచి నేను తండ్రి లోకంలో ఉన్నవారే నన్ను చూచి ఎవరైనా వారు దాగుకుంటారే కానీ నైనా మీరు దాగుకొనలేదు నైనా. పాపినైనటువంటి నన్ను చూచి మీరు దాగుకొనలేదు, కానీ నన్నునైనా అతన్ని చేరదీసినైనా నా పాపములన్నిటినీ కడిగి వేసి ఇదిగో నేను అతన్ని నీ తరికి చేర్చుకున్నటువంటి దేవుడకు నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు నైనా. నిన్ను నీవు వెంటనే చేసుకున్నావు నైనా. ఇదిగో నేను పాపములు తీసివేయి వాడను నేనే, రక్షణలోనికి నడిపించి వాడను నేనే. నా ద్వారా తప్ప ఎవరిలో రక్షణలోనికి తండ్రి యొక్కకు చేరలేదని నిన్ను నీవు వెంటనే చేసుకున్నటువంటి ప్రభువా నీకే స్తోత్రములు నాయనా. అవును తండ్రి నీ రక్తమంతా కాలువలుగా కారుచున్నది నాయనా. యెరూషలేము రాజు వీధులలో కొరడా దెబ్బలకే కదనైనా నీ శరీరమంతయు చీల్చబడి ఉన్నది. నీ శరీరములో నుండి కాలువలుగా కారుచున్నటువంటి నీ రక్తమే ఇదిగోనైనా తండ్రి పళ్ళము తీసుకొని ప్రక్కలో పడొచ్చినటువంటి ఆ గాయములో నుండి కాచినటువంటి నీ రక్తమే కాలువలుగా నా కోసము కాచినటువంటి ప్రభువా నీకే స్తోత్రములు. కానీ నైనా తండ్రి నీ జాలి నైనా మా మీద పాలకుండవలో పొంగి పారుచున్నది నైనా. ఇదిగో నీ జాలి మా మీద పాలకుండ ఎలాగునైతే పొంగి పారుచున్నదో అలాగున
పాపలమైనటువంటి మమ్మల్ని మీరు రక్షించడానికి నీ జాలి మా మీద కొని పారుచున్నది నాయన. ఇలాంటి జాలి, ఇలాంటి ప్రేమ, ఇలాంటి కరుణ, ఇలాంటి ప్రేమని నా తండ్రి ఎవరు చూపగలరు నాయన మా మీద? నీవు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి? ఆకాశములో నీవు తప్ప మాకు ఎవరున్నారు నైనా తండ్రి? మా పాపమును క్షమించడానికి, పరములకు చేర్చడానికి నీవు తప్ప మాకు ఎవరున్నారు నైనా? ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు నైనా? నీవే దిక్కునైనా తండ్రి. అవును తండ్రి, నీవు తప్ప మాకు ఎవరు లేరు నాయన. మాకు శ్రమమైన రక్తము కాల్చినటువంటి దేవుడము, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడము, ఆకాశములో నీవు తప్ప మాకు ఎవరున్నారు నాయన? అవును తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు. అవును నాయన, అవును తండ్రి, నీవు తప్ప మాకెవరు లేరు ఈ లోకములోనైనా. ప్రేమించే వాడవు నీవే, చేరదీసిన వాడవు నీవే, మోక్ష మార్గమును అనుగ్రహించిన వాడవు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? కృప చూపించిన తండ్రి నీకే స్తోత్రములు. అవునమ్మా, అవునైనా ఇదిగో నీకోసము నాకోసము ఆయన కాలం, ఆయన శిలువలో నుండి రక్తదారులుగా కాల్చినటువంటి ఆయన వైపే చూస్తూ మన పాపములో మనం ఒప్పుకున్నాము. పరిశుద్ధులైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి, నైజమును బట్టి పాపలమై ఉన్నాము. వినటను బట్టి, మాటను బట్టి పాపలమై ఉన్నాము. ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి పాపలమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, తండ్రి తన పరిమితమైన ప్రేమను బట్టి అన్ని పాపములను క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకోడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపలను అసహించు కొనవలసినది, కానీ అట్లు చేయక చెరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి మన పాపములు క్షమించనని ఆత్మవిశ్వాసం కలిగిన వారిని కూర్చొని దేవ సంస్థుతి ఇచ్చే మనస 6, 7, 8 చరణంలో పాల్గొనొచ్చు. దేవనామం మహిమ పడతాం. పామరులవని ప్రార్థ్యపకార ఓ పామలేతో పామరులవని ప్రార్థ్యపకార ప్రతిఫలము పామలేతో భూమికన ఆకాశమున
గౌరవించిన నిమిత్తం అందరూ లేచి నిలబడదాం ప్రియులారా. సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠము 2వ దినవృత్తాంతముల గ్రంథం ప్రియులారా. 2వ దినవృత్తాంతముల గ్రంథము పేజ్ నంబర్ 373. మీకు అక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం కనబడుతుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువు. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదా వారు ఉన్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించెను. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి. ఆమేన్. యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని తలంచుకుందాం ప్రియులారా. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని తలంచుకొనుచు లూకా సువార్త క్రొత్త నిబంధనలోని పేజ్ నంబర్ 96. అక్కడ మీకు లూకా సువార్త కనబడుతుంది. యోహాను సువార్త అనేది లూకా సువార్త 19వ అధ్యాయం కదా, 14వ అధ్యాయం కదా, 7 నంబర్ 67. లూకా సువార్త 14వ అధ్యాయము 28, 29, 30, 31. కాదు పిల్లలు, లూకా సువార్త కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 28, 29, 30, 31. ఆ యోహాను సువార్తలోనే పేజ్ నంబరు 96 ఉంటుంది. 96 యోహాను సువార్త 14వ అధ్యాయము 28, 29, 30, 31 వరకు. విశ్వాసరావు మన మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని అందిస్తాడు. అందరూ తీసుకోండి. లూకా సువార్త యోహాను సువార్త 14వ అధ్యాయము 28, 29, 30, 31.
నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చుదునని నేను వెళ్ళి మీ వద్దకు వస్తునని మీతో చెప్పిన మాటలు మీరు మీతో చెప్పినటువంటి మాటలను మీరు వింటిరి కదా. వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్ద నుండి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచు ఉన్నాను అని మీరు సంతోషించుదురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు మనుషుల వలనే మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇంకను మీతో విస్తరించి మాటలాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడని నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. లేండి ఇక్కడ నుండి వెళుదాము. విమోచక పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పత్రికా పాఠము అపోస్తులైన యోహాను రాసిన ప్రకటన గ్రంథం పేజీ నంబర్ 241. అక్కడ మీకు ప్రకటన గ్రంథం కనబడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాము. స్త్రీలలో ఒకరు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమస్తమైన సమస్తమైనవి నేనే అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమనై ఉన్నవాడను. తప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడనయ్యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణము. ఆమేన్.
అవకాశం ప్రియులరా. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం అందరూ తీసుకోండి ప్రియులరా. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 8 వచనాలు ఉన్నాయి. చదువుకున్నామా ఇప్పుడేనా? పోయిన వారము 11 పోయిన వారము. అందరూ తీసుకోండి ప్రియులరా. దేవుని మందిరంలో నేను దేవుని వాక్యాన్ని చదవలేదు అని అనకుండా అందరూ చదువుదాము. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. ఒక వచనాన్ని ఆనందరావు ఆయన వినిపిస్తాడు. 2వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను రక్షింపుము, భక్తి వారు లేకపోయేది, విశ్వాసం నగరం ఉండకుండా గతించిపోయేది. యెహోవా హెచ్చకమనాడు పెదవులన్నిటినీ, బీకమనాడు నాకులన్నిటినీ కోసివేయుము. బాధపడే వారికి చెడబడిన బలాత్కారం బట్టి, దరిద్రులు నిటును బట్టి నేను ఎప్పుడు లేచేదను. రక్షణ కొరకు వారిని నేను రక్షించగలగ చేస్తానని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించేదవు. ఎవరు వచ్చిన అందరు కలిసి చదువుకుందాం ప్రియులరా. నరుల కీర్తన వార్తన ప్రజలినప్పుడు దుష్టులు ప్రతిష్ఠులై నలుగురితో మాట్లాడుదురు. ఆమేన్. వాక్యం ఇచ్చినటువంటి తండ్రికి స్తుతి చేద్దాం ప్రియులరా. త్రియేకుడైనటువంటి దేవా